మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకతీయ రాజుల చేత నిర్మించబడింది. ఇది మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఇక్కడ మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. ఒక 60-70 సంవత్సరాల క్రితం నుంచి ఎవరైతే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు హాస్పిటల్స్కి అవన్నీ తిరిగిన తర్వాత చాలామంది ఇక్కడికి వచ్చి ఉండి బాగుపడిపోయినారనమాట. ఓరుగల్లు కేంద్రంగా పరిపాలన సాగించి ఎన్నో జనరంజకమైన పథకాలను ప్రవేశపెట్టి ఇప్పటికీ కూడా ఎక్కడ ఏదైనా ప్రఖ్యాతమైన ప్రాంతం ఉంది, ప్రదేశం ఉంది అంటే కాకతీయులు ఖచ్చితంగా గుర్తుకు వస్తారు. అలాంటి కాకతీయ సామ్రాజ్య రథసారథి రుద్రమ్మదేవి నిర్మించిన ఈ ఆలయం బెక్కల్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. కాకతీయుల కాలంలో మన తెలంగాణలో శ్రీకృష్ణ దేవరాయలకు తీసిపోని విధంగా కొన్ని వేల దేవాలయాలు నిర్మించారు కాకతీయులు. అలాగే గొలుసుకట్టు చెరువులకు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎత్తు పల్లాలను సరిచూసుకొని గొలుసుకట్టు చెరువులు కూడా నిర్మించి ఇప్పటి వరకు కూడా ఆ చెరువులే ఆధారంగా రైతన్నలు వ్యవసాయం సాగిస్తున్నారంటే కాకతీయుల దూరదృష్టికి మనందరం మెచ్చుకోవాల్సిందే. అలాంటి కాకతీయులు నిర్మించిన ఒక అపురూపమైన అరుదైన ఆలయమే ఈ దుల్మిట మండలం బెక్కల్ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది. సుమారు 908 సంవత్సరాల క్రితం 1117లో కాకతీయ సామ్రాజ్ఞి శ్రీ రుద్రమ్మదేవి స్వయంగా ఇక్కడ రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్టుగా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే అనంత పద్మనాభ స్వామి, అలాగే అమ్మవారు, మల్లికార్జున స్వామి, సుమారు ఒక 20 శివలింగాలు, అలాగే ఎక్కడ చూసినా కూడా పురాతనమైన విగ్రహాలు ఈ యొక్క దేవాలయంలో ప్రతి చోట కూడా ఉన్నాయి. ఇది బెక్కల్ శ్రీ రామాచల గుట్టపై ప్రకృతి రమణీయతతో నిర్మించబడి ఉంది. ఈ యొక్క విశేషాలన్నీ మీకు చూపించబోతున్నాను. అప్పుడు కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమ్మదేవి ఈ దేవాలయాన్ని నిర్మించిన ఆధారంగా ఇక్కడ మనకు శిలాశాసనం చూడవచ్చు. వారి యొక్క సామంతరాజు మల్లిరెడ్డి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. అత్యంత అద్భుతమైన మరియు అరుదైన ఆలయం. ఈ ఆలయ విశేషాలన్నీ చూసి మీరు కూడా తరించండి. మనం రామలింగేశ్వర స్వామి ప్రధాన ఆలయంలో ఉన్నాం. స్వయంగా కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ మనకు ప్రధాన దేవుడు. ఈ యొక్క రామాచల గుట్టపై బెక్కల్ రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకునే ప్రధాన దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. ఇది 1117 సంవత్సరంలో కాకతీయ రాజుల చేత నిర్మించబడింది. ఇది మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఇక్కడ మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. ఎంతో గొప్పగా అప్పుడు ఇప్పటికంటే ఎంతో గొప్పగా స్వాతంత్రం రాకముందు నుంచి మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి మాఘ పౌర్ణమికి ఇక్కడ మొదలై దాని తర్వాత శివరాత్రి వరకు 15 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ ఆలయం ఇప్పుడు దేవాలయ ధర్మాదాయ శాఖ కిందికి వచ్చిందా అండి, లేకపోతే ఎవరైనా దాతలు చేస్తున్నారా? ఇప్పుడు ఎండోమెంట్ కిందకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి దాదాపు 15-20 సంవత్సరాల దాకా అవుతుంది. పాలక వర్గం ఉన్నారు, పాలక వర్గం ఉంది, కమిటీ ఉంది, చైర్మన్ ఉంటాడు, ఈవో సార్ ఉన్నాడు. దేవాలయానికి ప్రధానంగా చాలా పురాతనమైన, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి 908 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి. అప్పటి నుండి కూడా ప్రధానంగా విశేషమైన పూజలు అందుకుంటూ చాలామంది ఇళ్లల్లో ఇలవేల్పుగా కూడా ఈ దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుండి వస్తారండి స్వామి భక్తులు? అంటే ఇక్కడికి ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు. ఇక్కడికి ప్రస్తుతానికైతే ఢిల్లీ నుంచి వెళ్ళి, ముంబై నుంచి వెళ్ళి, ఇక్కడ చాలా దూరం నుంచి వెళ్ళి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి చాలా ఒక 60-70 సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి ఎవరైతే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు
హాస్పిటల్స్కి అవన్నీ తిరిగిన తర్వాత చాలామంది ఇక్కడికి వచ్చి ఉండి బాగుపడిపోయినారనమాట. అప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా ఇంటి విలువైపోయినాడు ఈయననే. దాని తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్వామికే నమ్ముకొని ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చేయించుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలో ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇదే వాళ్ళు ఇంటి విలువైపు అవుతుందన్నమాట. ఇక్కడికి చాలా ఢిల్లీ నుంచి వెళ్ళి, ముంబై నుంచి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వెళ్ళి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇక్కడ మనకు ప్రధానంగా రామలింగేశ్వర స్వామితో పాటుగా మనం ఇప్పటిదాకా చూసాము. ఏ దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడండి? ఇక శ్రీ రామలింగేశ్వర స్వామి, ఇక్కడ భ్రమరాంబ సహిత రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఆలయంలో కొలువై ఉన్నాడు. దాని తర్వాత ఇక్కడ పద్మనాభ స్వామి, ఆంజనేయ స్వామి, మల్లికార్జున స్వామి, అమ్మవారు, ఇక్కడ అలాగే నూతనంగా నిర్మించినటువంటి అభయాంజనేయ స్వామి ఆలయం కూడా ఈ గుట్టపైనే ఉన్నది అనమాట. అయితే ఇక్కడ ఈ మల్లిరెడ్డి అనే సామంతరాజు దీని కట్టిన తర్వాత వాళ్ళ వంశంలో ఉన్న 21 రాజులకు గుర్తుగా 21 లింగాలను కూడా చుట్టూ ప్రతిష్ఠించింది అనమాట. అయితే ఆ తర్వాత కాలంలో ముస్లిం రాజుల కాలంలో అవన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. కేవలం శిథిలాలు మాత్రమే, 1-2 మాత్రమే లింగాలు కనబడతాయి. ఇప్పుడు చుట్టూ ఆ 21 లింగాలు ప్రతిష్ఠించిన అవన్నీ మాత్రం చిన్న చిన్న గుళ్ళు మాత్రం, శిలాలు మాత్రం ఉన్నాయి అన్నమాట. ఇక్కడ పోచమ్మ దేవాలయం కూడా మనం చూసాము కింద. ఆ పోచమ్మ ఆలయం నుండే పైనకి ఈ రామాచల గుట్ట పైనకి మనందరం భక్తులందరూ వస్తున్నారు. ఆ పోచమ్మ కూడా పురాతన కాలం నుండే ఉన్నదా స్వామి? అంటే దానికి సరైన ఆధారాలు అయితే లేవు. కాకపోతే అది ఎంత లేనో ఒక 70-80 సంవత్సరాల నుంచి అది అక్కడ ఉంటుంది. కాకపోతే అది ఎప్పటి నుంచి ఉందనేది మనకు శాసన దాంట్లో ఏం పేర్కొనలేదు కాబట్టి మనకు దాని గురించి చరిత్ర తెలియదు. అది ఇంత ప్రధానంగా ఏమైనా రవాణా సౌకర్యాలు, బస్సు సౌకర్యం ఏమైనా ఉందా స్వామి ఇక్కడికి? ఉందండి. ఇక్కడి నుంచి డైరెక్ట్ హైదరాబాద్ నుంచి జేబీఎస్ నుంచి ఉంటాయి, హుస్నాబాద్ నుంచి ఉంటాయి, సిద్దిపేట నుంచి డైరెక్ట్ ఉండే, కానీ హుస్నాబాద్, హైదరాబాద్ నుంచి, జనగాం నుంచి కూడా స్ట్రైట్గా ఉంటాయి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి మనకు వీరు వాళ్ళ కుటుంబంతో వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరండి మీ పేరు? లింగారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? గుట్లమిట్ల, కోయడా మండల్ నుంచి వచ్చారు. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు ఈ టెంపుల్కు? మా నాన్న ఉన్నప్పటి సంది 60-70 సంవత్సరాల సంది వస్తాను మేము. ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాం. మా నాన్న కీర్తిశేషులు అయినా కానీ మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం. మా పిల్లలతో ఇప్పుడు చాలామంది ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు చూద్దా చాలామంది ఉంటారు ఇక్కడ. చాలా మంచి ప్రతిష్టమైన దేవుడు ఇక్కడ రామలింగేశ్వర స్వామి. చాలా వరకు మంచి జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఈ దేవుని యొక్క మహిమలు మీ కుటుంబంలో, అంటే మీ యొక్క తండ్రి కాలం నుండి 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం అంటున్నారు కదా, మీ కుటుంబంలో ఈ దేవుని యొక్క మహిమలు ఏదైనా నిదర్శనాలు జరిగాయా? ఇక జరిగా అంటే ఆరోగ్యాలు ఇట్లా బాగాలేనప్పుడు మొక్కుకుంటే యథావిధిగా కోరికలు తీరినాయి. మంచిగానే చూసుకుంటాడు దేవుడు. ఇక్కడ మరో భక్తురాలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా మీ పేరు? మా పేరు సోని. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి వచ్చారా? ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇది 4th ఇయర్ మాది. యాక్చువల్ మా పిన్ని వాళ్ళు చేస్తారు బోనాలు ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ 4 years నుంచి అయితే లైన్గా వస్తున్నాం. అది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఈ దేవుని యొక్క ఇదంతా బాగుందా? కంపేర్ టు హైదరాబాద్ ఇక్కడైతే లైక్ మంచిగా ఉంటుంది. లైక్ చెట్ల కింద వండుకోవడం, లైక్ అట్లా బోనాలు చేసి ఆ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది, ఈ కల్చర్ డిఫరెంట్. సో ఇట్స్ కంపేర్ టు హైదరాబాద్ ఇట్స్ బెటర్. ఇక్కడ చాలామంది ఇళ్లలో ఇంటి ఇలవెల్పుగా పూజలు అందుకుంటున్నాడు ఈ దేవుడు. ఈ అమ్మని అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా మీ పేరు? కవిత. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ కొండపురమే, కానీ మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్లో ఉంటాం మేము. హైదరాబాద్ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి వస్తాం. 1 ఇయర్కి వస్తూనే ఉంటాం ఇక్కడికి. ఇక్కడ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుండి బాగుంది, అందుకే ఇక్కడికి వస్తూ ఉంటాం. చాలామంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, బాధపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా అయ్యి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఉంటారు కూడా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండి ఒక 9 రోజులు, 11 రోజులు, 21 రోజులు అట్లా మొక్కుకొని ఉంటారు, మంచిగా అయ్యి వెళ్తారు. ఈ ఆలయాన్ని పూర్తిగా గుట్టపై బండరాతితో నిర్మించారు. ఈ బండరాతి నిర్మాణం కూడా మనం ఒక బండపై బండ పేరుస్తూ అప్పటి కాకతీయుల శైలిని అనుసరించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. ఇది అప్పుడు 1117లో కాకతీయులు నిర్మించిన ఆలయం. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ప్రధాన ఆలయం. చుట్టూ ఎక్కువ అభివృద్ధి కూడా లేదు, కానీ భక్తులు చాలా వస్తూ ఉంటారు. అప్పటి యొక్క ఆలయమే ఇది. గత
రాజుల వైభవానికి గుర్తుగా ఇట్లాంటి ఆలయాలు ఎన్నో మనకు పురాతనమైన కట్టడాలు మన తెలంగాణలో మనం చూడవచ్చు. సుమారు 900 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన ఈ యొక్క రామలింగేశ్వర స్వామి, అలాగే పద్మనాభ స్వామి, మల్లికార్జున స్వామి, అమ్మవారు ఇక్కడ ఇలవెల్పులుగా ఉన్నారు. ఈ రామాచల గుట్టపై కొలువై ఉన్న ఈ రామలింగేశ్వర స్వామిని కొంతమంది ఇంటి ఇలవెల్పుగా కొలుచుకుంటారు. అలాగే గ్రహ బాధలు, వారి యొక్క శారీరక రుగ్మతలు ఉన్నవారు కూడా ఈ దేవుని దర్శించుకొని ఇక్కడ కొన్ని రోజులు ఉండడం వల్ల వారు శారీరకంగా మానసికంగా కుదుటపడి ఆరోగ్యవంతులుగా ఇక్కడ నుండి వెళ్తున్నారు. తద్వారా భక్తుల యొక్క తాకిడి కూడా ఇక్కడికి ఎక్కువగా ఉందని అయ్యగారు చెప్తున్నారు. ప్రధానంగా మనకు ఇక్కడ ఇట్లాంటి దేవాలయాలలో ఈ గ్రహ పీడలు కానివ్వండి, శారీరక బాధలు కానివ్వండి, వాటి నుండి ఎలా గట్టెక్కుతామంటే దీనికి సైన్స్ పరంగా మనకి ఇక్కడ యంత్ర ప్రతిష్ట చేసి అప్పటి నుండి విగ్రహాలను ఆరాధిస్తూ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక రకమైన విశ్వంలోని ఒక శక్తిని, ఒక పాజిటివ్ ఎనర్జీని గ్రహించి ఈ దేవాలయాలు ఈ విధంగా అలరాలుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క చారిత్రకమైన సంపదను, ప్రాచీనమైన దేవాలయాలను దర్శించి ఈ సంపద మన జాతి సంపద అని గుర్తించి అందరూ ఇక దేవాలయాలను కానివ్వండి, ప్రాచీన కట్టడాలను కానివ్వండి పరిరక్షించుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క బెక్కల్ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మరొకసారి తెలియజేస్తూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్, సుమన్ టీవీ, సిద్దిపేట.